తెలిసిన తర్వాత మాట్లాడతాను. అధికారులు వస్తారన్న ఇప్పుడు ఏమీ మాట్లాడలేను. నేను విషయం నేను ఇప్పుడు వారిని కలిసే ప్రయత్నం చేస్తాను. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. తర్వాత కోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చింది. కోర్టు హీరింగ్ అయ్యే వరకు కూడా మేము ఏ రకమైన కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని అండర్టేకింగ్ ఇచ్చింది. అది ఉన్న తర్వాత కూడా ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినారని అంటే విషయం ఏందో తెలుసుకోకుండా మీ ముందు నేను మాట్లాడలేదు. అంటే ఈ ఈడీ అధికారులు వచ్చే విషయం ముందు మీకు ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. నాకేం తెలుస్తుందండి? ప్లీజ్ నాకు ఐ హావ్ లిమిటేషన్స్. నేను ఏది పడితే అది మాట్లాడేదానికి ఇది భరత్ గారు అన్నారు కానీ సర్చెస్ అన్నది చేయలేము అనేటువంటి విషయం ఇవన్నీ కోర్టు ఆర్డర్స్. ఆ కేసుకు సంబంధించి లీవ్ గ్రాంట్ అయింది వేసిన కేసులో. వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారు. ఇచ్చిన అండర్టేకింగ్ ని కాదని వాళ్ళు ఏమైనా చేయబోతున్నారా ఏంటి అనేది వాళ్ళని కలిస్తే గానీ నాకు తెలియదు. నాకు కలిసిన తర్వాత నేను మీతో వివరంగా మాట్లాడతాను. తెలిసిన తర్వాత మాట్లాడతాను. అధికారులు వస్తారన్న ఇప్పుడు ఏమీ మాట్లాడలేను. నేను విషయం నేను ఇప్పుడు వారిని కలిసే ప్రయత్నం చేస్తాను. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. తర్వాత కోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చింది. కోర్టు హీరింగ్ అయ్యే వరకు కూడా మేము ఏ రకమైన కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని అండర్టేకింగ్ ఇచ్చింది. అది ఉన్న తర్వాత కూడా ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినారని అంటే విషయం ఏందో తెలుసుకోకుండా మీ ముందు నేను మాట్లాడలేదు. అంటే ఈ ఈడీ అధికారులు వచ్చే విషయం ముందు మీకు ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. నాకేం తెలుస్తుందండి? ప్లీజ్ నాకు ఐ హావ్ లిమిటేషన్స్. నేను ఏది పడితే అది మాట్లాడేదానికి ఇది భరత్ గారు అన్నారు కానీ సర్చెస్ అన్నది చేయలేము అనేటువంటి విషయం ఇవన్నీ కోర్టు ఆర్డర్స్. ఆ కేసుకు సంబంధించి లీవ్ గ్రాంట్ అయింది వేసిన కేసులో. వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారు. ఇచ్చిన అండర్టేకింగ్ ని కాదని వాళ్ళు ఏమైనా చేయబోతున్నారా ఏంటి అనేది వాళ్ళని కలిస్తే గానీ నాకు తెలియదు. నాకు కలిసిన తర్వాత నేను మీతో వివరంగా మాట్లాడతాను.